ఈ తెరహో బాబా, నన్ను ఆశీర్వదించు. ఆగు, టైం ఎంతైంది? వాచ్ మర్చిపోయారు సార్, ఒక నిమిషం తెచ్చుకుంటా. అగో, అడిగేది ఆఫీస్కి లేట్ ఎందుకు వచ్చావని. నేను రోజు వచ్చేది ఈ టైమే సార్. అంటే ఈ రోజే నేను నిన్ను చూస్తున్నానా? అయిండదు సార్, అయినా వర్క్ స్ట్రెస్ లేకపోతే వర్క్ చేసిన సాటిస్ఫాక్షన్ ఉండట్లేదు సార్. నేను వర్క్ చేసుకుంటా. అది ఎందుకు లేట్ అయింది? నేను ఎర్లీగా వెళ్ళాను సార్, అందుకే వాళ్ళు లేట్ అయింది. ఆఫీస్లో ఎవరికి డిసిప్లిన్ లేకుండా పోయింది. డిసిప్లిన్ డజంట్ స్టార్ట్ విత్ డి, ఇట్ స్టార్ట్స్ విత్ మీ. పొద్దునే దండం పెట్టుకోలేట్రా, ఇప్పుడు పెట్టుకుంటున్నాం. అదా కొత్త జాబ్ కదా, ఎక్కువ కాలం ఉండాలని. అయితే ఇటు తిప్పు, నేను కూడా దండం పెట్టుకుంటా. ఆఫీస్ చుట్టూ ప్రదర్శనలు కూడా చేయబోయేట్రా కదా, సాయంత్రం వర్క్ అవ్వగానే చేసేస్తా. అమ్మా మేలకే, నువ్వు కూడా దండం పెట్టుకో. మీ ఆఫీస్లో ఎక్కువ రోజులు ఉంటావు. నేను పేపర్సే పెట్టేద్దామని చూస్తున్నా. నువ్వు మానేసిన అవసరం లేదు, వాళ్ళు వేసేస్తారు. అయినా జాబ్ మానేసి ఏం చేస్తావే? నేను ఇన్ఫ్లుయెన్సర్ గా బాగానే సంపాదిస్తున్నా. అసలు ఇదంతా నాకు టైం వేస్ట్. ఆఫీస్ బ్యాక్గ్రౌండ్ బాగుంది, రీల్స్ చేసుకోవడానికి వస్తున్నా. రీల్స్ చేస్తావా? ఇన్ఫ్లుయెన్స్ అంటే అదేనా చెప్పమా? అది ఇన్ఫ్లుయెన్సర్ కాదు, ఇన్ఫ్లుయెన్సర్ అదే సైలెన్సర్ లాగా. అదేలే బాయ్. ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఏంది మ్యా? ఇన్ఫ్లుయెన్సర్ అంటే నేను డైలీ వీడియోస్ చేస్తుంటాను కదా, ఆ వీడియోని పోస్ట్ చేస్తాను. ఆ పోస్ట్ చేసిన వీడియోస్ కి వ్యూస్ వస్తాయి. ఆ వ్యూస్ వల్ల నాకు ప్రమోషన్స్ వస్తాయి. మంత్లీ ఒక 3.5 దాకా సంపాదిస్తాను. 3.5 అంటే నీ మెయింటెనెన్స్ కి నీకు 3,500 ఏం సరిపోతాయి మ్యా? 3,500 కాదురా, 3.5 lakhs. నా 3 నెలలు జీతారా? నీది 3 నెలలు, వీడిది 6 నెలలు. మేలకి ఇన్ఫ్లుయెన్సర్ కావాలంటే ఏమేం క్వాలిటీస్ కావాలా? ఫస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలంటే నాలాగా అట్రాక్టివ్ ఫేస్ ఉండాలి. నా ముఖానికి ఏమి 4 జిల్లాలు అందగాడిని. నీది ఫేసరా, కానీ దానికి కావాల్సిన అట్రాక్టివ్ ఫేస్. అయింది పెద్ద సోమన్ బాబు ముఖం మరి. యా